తరచుగా సర్వర్ డౌన్ సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకం ఏర్పడుతుంది. ఆధార్ లింక్ కాకపోవడంతో కూడా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో క్రయ విక్రయదారులు విసిగిపోతున్నారు. రిజిస్ట్రేషన్ సేవలు పెండింగ్ లో పడిపోతున్నాయి. శాశ్వత పరిష్కారం చూపాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ ఇటీవలే కొత్తగా తీసుకొని వచ్చిన 2.0 విధానం ద్వారా తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. దీంతో రిజిస్ట్రేషన్లు సజావుగా సాగక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో కక్షిదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. సర్వర్ సమస్యతో పని పూర్తి కాక నిరాశతో వెనుతిరుగుతున్నారు. సర్వర్ల దగ్గర సరిగా పనిచేయక తరచుగా రిజిస్ట్రేషన్లకు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వానికి ఈ శాఖ ద్వారా రోజు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం దారుణమని కక్షిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చే రిజిస్ట్రేషన్ విషయంలో తరచూ అనేక నిబంధనలు పెడుతున్న కారణంగా అవస్థలు పడుతున్నారు. ముహూర్తాలు పెట్టుకుని మరీ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చి పలువురు సర్వర్లు పనిచేయక వెనుతిరుగుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి సర్వర్ సమస్య తలెత్తకుండా చూసి రిజిస్ట్రేషన్లు సజావుగా అయ్యేటట్టుగా చూడాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రధానంగా చూసుకునేటప్పటికీ సర్వర్లు ఇబ్బంది పెట్టడం చాలా వరకు కూడా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా ప్రజలు చాలా విసిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలు తమ ఆస్తుల మీద ఎవరి బొమ్మ ఉంటుందో తెలియదు, ఎవరు ఫోటో వేసుకుని ముందుకు వస్తారో తెలియదు, ఆ పాస్బుక్లు ఏ విధంగా వీళ్ళకి అందజేస్తారో కూడా తెలియని ఒక విచిత్రమైన ఆలోచనతో ఉండిపోయిన పరిస్థితి. అయితే దాని నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమందరికి కూడా లాభం చేకూరుతుంది, తమ ఆస్తులు సురక్షితంగా ఉంటాయంటూ కూడా ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. అదేవిధంగా సాంకేతిక లోపాల వల్ల, అదేవిధంగా సర్వర్లు ఆగిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు మొత్తం ఓవరాల్గా 132 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, వీటన్నిటిలో కూడా అంటే ప్రతి మండలానికి కూడా ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుంది. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించినంత వరకు పూర్తిగా పొద్దున్న 9:30 నుంచి 10 గంటల మధ్య ఓపెన్ చేయాల్సిన కార్యాలయాలు పూర్తిగా 10 నుంచి 10:30 వరకు ఓపెన్ అవుతున్నాయి. ఓపెన్ అయిన తర్వాత కూడా అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతున్నారు. తమ ఆస్తులని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి గిఫ్ట్ డీడీలు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే కొంతమంది సొంతంగా తమ కష్టపడిన సొమ్ముతో తమైతే కొంత ఆస్తిని కానీ లేకపోతే ఇంటి స్థలాలను కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటూ కూడా ఆలోచన చేసి అక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కొత్తగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించినంత వరకు 2.0 ఏదైతే ఈ సర్వర్ని తీసుకొచ్చారు, ఈ సర్వర్ని తీసుకురావటం వల్ల ఈ సర్వర్ కాస్త మొరాయిస్తుంది. పొద్దున్న నుంచి కూడా నెట్ సిగ్నల్ కాస్త డౌన్ అయినప్పటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఇక్కడే కాకుండా పక్క మండలంలో అంటే ఇదంతా కూడా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా ఒకే సిస్టమ్ అయితే ఉంటుంది. ఇదే లాగిన్ సిస్టమ్కి సంబంధించినంత వరకు మెయిన్ ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుందో సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి మొత్తం మిగతా కార్యాలయాలన్నింటికి కూడా మండల స్థాయిలో ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నాయో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రతి ఒక్కదానికి కూడా లాకింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసి అంటే అత్యాధునికమైన సరే ఒక సర్వర్ని తీసుకురావడం జరిగింది. కానీ దానిలో ఉన్న లోపాలని, దానిలో ఉన్న బగ్స్ని కూడా క్లియర్ చేయడంలో మాత్రం ఇప్పటివరకు అధికారులు విఫలమయ్యారని చెప్తున్నారు. దీనివల్లే చాలా వరకు కూడా మొరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బారులు తీరిన తర్వాత వాళ్ళు మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చేటప్పటికి ఆ ఒక స్థలం యొక్క
వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కాస్త సొమ్ము కూడా చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ రూపంలో కానీ లేకపోతే దానికి సంబంధించినంత వరకు స్థల వాల్యూలకు సంబంధించి మిగతా పేమెంట్లు ఏవైతే చేయాలో వీటన్నిటిని కూడా వీళ్ళంతా అక్కడ నుంచి డీడీల రూపంలో కానీ లేకపోతే అక్కడ నుంచి చెక్కుల రూపంలో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయినప్పుడు కూడా సర్వర్లు ఇబ్బంది పెట్టడం వల్ల అక్కడ అధికారులు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఇప్పటి వరకు చూసుకుంటే రోజుకి ఒక 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు అవ్వాల్సిన దగ్గర కనీసం 5 నుంచి 6 రిజిస్ట్రేషన్స్ మాత్రమే అవుతున్న అయితే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే అక్కడికి వస్తున్నారో వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకి చాలా పెద్ద ఎత్తున అందరూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే గత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఫోటోలు వేసుకుంటారో ఇది ఆస్తులన్నీ కూడా ఎవరికైతే ప్రభుత్వానికి జప్తు చేసే విధంగా కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయంటూ గత సంవత్సర కాలం నుంచి కూడా స్తబ్దతగా ఉండిపోయిన రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఒక్కసారి కూడా జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ జోరందుకునే విషయంలోనే పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎవరైతే సొంత గృహాలు నిర్మించుకున్నారో వాళ్ళంతా కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మండల ప్రాంతాల్లో కావచ్చు, వీళ్ళంతా కూడా తమ సొంత స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటము లేకపోతే విక్రయాలు క్రయ విక్రయాలు జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ రిజిస్ట్రేషన్లు ఒకవైపు ఉండేటప్పటికి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ పుంజుకుంది. గత 5 సంవత్సరాల్లో చూసుకునేటప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కూడా ఇక్కడ నుంచి తెలంగాణకు అయితే డైవర్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి మరి తిరిగి వచ్చేటప్పటికి చూసుకుంటే ఈరోజు ఏపీలో కూడా చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే పుంజుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రియల్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో ఏదైతే 10 సంవత్సరాల ముందు ఎవరైతే అడ్వాన్సులు ఇచ్చి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈసారి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికైతే సబ్ రిజిస్టర్ కార్యాలయ దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ పెరుగుతుంది కనుక సర్వర్ కూడా మొరాయిస్తుంది. అదేవిధంగా సర్వర్లో కొన్ని బగ్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఏది సబ్ రిజిస్టర్ కార్యాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇబ్బందులు పడుతున్న ప్రజల యొక్క ఇబ్బందులను తీర్చాలి, పూర్తి స్థాయిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సౌకర్యం కల్పించాలి, సర్వర్కి సంబంధించిన ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేయాలంటూ కూడా మొత్తం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు మరిన్ని అప్డేట్స్ లైవ్ లో. మధు, చెప్పండి, ఏపీలో తరచుగా రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఆ సేవలకైతే అంతరాయం కలుగుతుంది, దీనివల్ల ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా నుంచి స్టాంప్ అండ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ శాఖ చెప్పుకోవచ్చు. అయితే ఈ శాఖలోనే ఇలాంటి సాంకేతిక సమస్యలు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు చూసుకుంటే కనుక స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వర్ పనిచేసినప్పటికీ కూడాను వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో దాంతో సరిపోల్ చేసే ఆధార్ కేవైసీ ఏదైతే ఉందో ఆ కేవైసీ కూడా పనిచేయబడేటప్పటికి చాలా ఇబ్బంది వినియోగదారు అంటే క్రయ విక్రయదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు చూసుకుంటే నిన్న ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న సర్వర్ పనిచేస్తుందని పడిగాపులు కాస్తూనే ఉండి కూడా నిన్న సాయంత్రం దాకా వెయిట్ చేసి కూడా వెనుదిరిగిన పరిస్థితులతో కనిపిస్తూ ఉన్నాయి. అయితే కనుక ఆదాయం తీసుకొచ్చి ఈ శాఖలో కూడా సర్వర్ ప్రాబ్లం అంటే ఐటీ వింగ్స్ అసలు ఏం చేస్తుంది ఏంటి పబ్లిక్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే కనుక దీన్ని బట్టి చూసుకుంటే కనుక దాదాపుగా రోజుకి 100ల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అయ్యే శాఖలో మొత్తం అంతా కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఓ పక్క చూసుకుంటే కనుక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న ఉద్యోగులే కావచ్చు, అలాగే క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడాను ఈ సాంకేతిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేసి కూడా గురవుతున్నాం కూడా చెప్తాను. ఇదే అంశం చూసుకుంటే కనుక దాదాపుగా అంటే నిన్న ఉదయం నుంచి పనిచేయని ఈ సర్వర్లు ఇప్పటికీ కూడా ఐటీ వింగ్ ఏం చేస్తుంది అలా ఎందుకు సరి చేయట్లేదని చూసుకుంటే కనుక అయితే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సపరేట్ సర్వరు, అలాగే కేవైసీకి అంటే ఆధార్ కార్డుతో సరిపోల్చే సర్వర్ ఏదైతే ఉంటుందో ఈకేవైసీ రెండింటిలో సరిపోల్చుకుంటారు. అయితే కనుక ఒకటి పని చేస్తే ఈకేవైసీ పనిచేయట్లేదు, ఈకేవైసీ పని చేస్తే కనుక స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ పనిచేయట్లేదు. అయితే ఈ రెండు అనుసంధానం చేస్తూ ఒక సర్వర్ తీసుకురావాలనేది కూడా వినియోగదారులు కోరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ఇక్కడ గుర్తించాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ సర్వర్ సాంకేతిక లోపంతోనే దొంగ రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి
పెరుగుతున్నాయని చేసి కూడా వినియోగదారులు వాపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే కనుక ఈ శాఖలో సంబంధించి అంటే దాదాపుగా ప్రభుత్వానికి ఏ విధమైన ఆదాయం తీసుకురావాలన్నా కూడా రోజుకి కొన్ని వందల కోట్లు ఆదాయం తీసుకొచ్చే శాఖ ఇది. ఈ శాఖలో కనీసం చిన్న చిన్న సాంకేతిక సమస్యలు అంటే పెద్ద ఎత్తున కూడా కాదు, చిన్న చిన్న సమస్యలు, ఆ సమస్యలను కూడా ఐటీ శాఖ ఏదైతే ఐటీ వింగ్ ఏదైతే ఉందో దాని సమస్యలు కూడా పరిష్కరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీని పాటు క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో కానీ పొలమే కానీ ఫ్లాట్లే కానీ ఏదైనా సరే ఏ ఇల్లే కానీ అలాంటివి కూడా మొత్తం దాదాపుగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయని చెప్పుకోవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ మధు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి నుండి హరిబాబు అందిస్తారు లైవ్ ద్వారా. హరిబాబు చెప్పండి, ఏపీలో తరచుగా అయితే రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుంది. అయితే ఆధార్ లింక్ కాకపోవడం వల్లనే ఇలాంటి సాంకేతిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, దాన్ని నివారించే వైపు అధికారులు ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా? రైట్ యామిని, ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. ఆ సాఫ్ట్వేర్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని అమలు చేస్తే ఈ కాల పరిస్థితులకు తగ్గట్టుగా కొంత అప్డేషన్ చేసుకొని దాన్నే కొనసాగించుంటే బాగుండేదని సబ్ రిజిస్టార్ ఆఫీస్ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి స్టాంప్ వెండర్లు కానీ లేదంటే సబ్ రిజిస్టార్లో కూడా దాన్ని అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం అమలు చేసిన విధానాలు ఉన్నాయి వాటిని పూర్తిగా ధ్వంసం చేయాలన్న ఒక లక్ష్యంతో ఒక విధానంతో వైకాపా ప్రభుత్వం అనేది పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ బాగా ప్రజలందరికీ ఉపయోగపడే సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళి దానికి ఏమాత్రం సంబంధం లేని విధంగా ఒక 10th క్లాస్ విద్యార్థి తయారు చేసిన సాఫ్ట్వేర్ తరహాలో ఒక కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఏదైతే ఆప్షన్లు ఉన్నాయో ఆ ఆప్షన్లు ఎవరికి తెలియని విధంగా ధర్మగర్భంగా కూడా రూపొందించడం అనేది ఒక ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసులో పనిచేసే సిబ్బందికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. తరచూ ఈ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలను చూసుకోలేక వాటిని వెతుక్కునే క్రమంలో సాఫ్ట్వేర్లు పూర్తిగా హ్యాంగ్ అయిపోవడము, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ రాకపోవడము, దానికి తగ్గట్టుగా పనితనం లేకపోవడం అనేది దాంతో సిబ్బంది కూడా తలాలు పట్టుకునే పరిస్థితి వస్తుంది. దీంతో సబ్ రిజిస్టార్ ఆఫీసులో విధులు సరిగ్గా రాకపోవడము, దానికి తోడు ఆధార్కి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో ఆ బకాయిలు కూడా సబ్ రిజిస్టార్ ప్రభుత్వం ఆధార్ సెంటర్లకు చెల్లించకపోవడంతో కూడా ఆధార్ అప్డేషన్ రాకుండా సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి అయితే కనిపించింది. దీనికి తోడు బ్యాండ్ విడ్త్ అనేది కూడా ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఏదైతే సర్వర్లు పనిచేయాలంటే ఆ సర్వర్లకు తగ్గట్టుగా కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అయితే ఏదైతే ఇప్పటి వరకు 3 MBPS మాత్రమే స్పీడ్ ఇస్తున్నారని చెప్పని ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పద్ధతి పెరిగింది, ఈ రిజిస్ట్రేషన్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పాత పద్ధతిలో స్వస్తి చెప్తూ కొత్త నెట్వర్క్లను తీసుకొని ఆ నెట్వర్క్లకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సర్వర్లు పనిచేసే విధంగా బ్యాండ్ విడ్త్ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తే ఆ సాఫ్ట్వేర్లు కూడా పనిచేసి సకాలంలో ప్రజలకి రిజిస్ట్రేషన్లు కూడా జరిగేటివి అని చెప్పని కూడా సబ్ రిజిస్టార్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు పాత సాఫ్ట్వేర్ని కొనసాగిస్తూ దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలను కొంత మార్పులు చేస్తుంటే బాగుండేదన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్లో ఎవరన్నా సరే దాన విక్రయం ఇవ్వాలంటే దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియని పరిస్థితి అయితే దీంట్లో రూపొందించారు. అది ఎదుర్కొనేదానికి సిబ్బంది దాదాపు 1 గంట నుంచి 2.5 గంట సేపు సమయం వృధా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్నప్పుడు ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసులో సేవలు పూర్తిగా స్తంభించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి తోడు ఏదైతే కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకొచ్చారో ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన సిబ్బందికి వాడే సిబ్బందికి కూడా శిక్షణ లేకుండా ఏదో ప్రభుత్వం సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది దీన్ని మీరు వాడాల్సిందే అని చెప్పి వాళ్ళ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడంతో దీని మీద అవగాహన లేకుండా సిబ్బంది ఈ సాఫ్ట్వేర్లోకి ఎలా వెళ్ళాలి, ఏ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏది ఎలా చేయాలి అనేది తెలియకపోవడం వల్ల దీన్ని పూర్తి స్థాయిలో వినియోగం తెచ్చుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆప్షన్లు వెతుక్కోవడానికే గంటల కొద్ది సమయం పడుతున్న పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి దాదాపు 1 గంట నుంచి 2.5 గంట సమయం తీసుకునే పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చిన ప్రజలు కూడా నిరాశ నిస్పృహలతో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీన్ని చెక్ పెట్టాలంటే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కొత్త సాఫ్ట్వేర్ పూర్తిగా తొలగించి పాత సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి మళ్ళీ అమలు చేస్తే బాగుంటుందన్న ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. దీంతోపాటు
సబ్ రిజిస్టార్ ఆఫీసులలో ఉంచినటువంటి ఏదైతే యూపీఎస్లు కానీ బ్యాటరీలు కానీ వాటి మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేకపోవడంతో కేవలం కరెంటు ఏదైనా సమయంలో కరెంటు పోయిందంటే కేవలం అర్ధ గంట నుంచి గంట సమయం మాత్రమే పనిచేసే అవకాశం ఉండడంతో సిస్టమ్లో కూడా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి అయితే కనిపించింది. తద్వారా రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోతున్నాయని చెప్పని సిబ్బంది చెప్తున్నారు. దానికి తోడు ప్రభుత్వం నుంచి సకాలంలో విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోవడంతో విద్యుత్ ఛార్జీలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కూడా విద్యుత్ శాఖ సిబ్బంది కూడా తరచూ సబ్ రిజిస్టార్ ఆఫీసులకి కరెంటు కట్ చేసి కరెంటు ఇవ్వకుండా పోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం తెచ్చిచ్చే ఈ శాఖకి ఏదైతే కరెంటు కష్టాలు తీర్చేదానికి కూడా పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి సకాలంలో కరెంటు బిల్లులు చెల్లించడంతో పాటు అవసరమైన యూపీఎస్కి బ్యాటరీలు కూడా సప్లై చేస్తే బాగుంటుందని చెప్పని కూడా సిబ్బంది చెప్తున్నారు. కానీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ని పూర్తిగా తొలగించి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సాఫ్ట్వేర్లో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని పూర్తిగా తీసివేసి పాత సాఫ్ట్వేర్ని కొనసాగిస్తే బాగుంటుందని కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పిన కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కాకినాడ నుండి మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఆమెని ఇప్పుడు ఏదైతే సర్వర్ డౌన్ అలాగే సాంకేతిక సమస్యలతో ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించి క్రయ విక్రయదారులు తమ ఆస్తుల్ని అమ్మాలన్నా కొనాలన్నా సరే పూర్తిగా కూడా సాంకేతిక సమస్యలు అయితే ప్రస్తుతం వెంటాడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్కి సంబంధించి అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కార్డు 0.2 ఇది గతంలో ఏదైతే జాతీయ విజ్ఞాన కేంద్రం ఎన్ఐసి ఫ్రీగా సాఫ్ట్వేర్ సమకూర్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే కార్డు 0.2 సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ అవకతవకలు ముఖ్యంగా ఒకటి ఈ సాంకేతిక సమస్యలు పూర్తి స్థాయిలో తలెత్తుతూ ఉన్నాయి. అడపాదడపా కూడా ఈ సమస్యలతో ముఖ్యంగా ఈ క్రయ విక్రయదారులు అన్నది చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే జాతీయ విజ్ఞాన కేంద్రం పూర్తిగా కూడా ఫ్రీగా సాఫ్ట్వేర్ని సమకూరుస్తానన్నా సరే 30 కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యంగా వైసీపీ నేతలకు చెందినటువంటి క్రిటికల్ రివర్ అనే సంస్థతో ముఖ్యంగా ఈ కొత్త సాఫ్ట్వేర్ని తీసుకురావడం, ఆ సాఫ్ట్వేర్తో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లో ప్రస్తుతం చేస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఒకవైపు రిజిస్ట్రేషన్కి సంబంధించి యూఐడిఐ ఆధార్కి సంబంధించి కేవైసీ రిజిస్ట్రేషన్ సమయంలో పనిచేయకపోవడం ఒకటైతే పూర్తిగా కూడా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినంత వరకు సాంకేతిక సమస్యలు ప్రతిసారి ఈ రెండు సమస్యల వల్ల పూర్తిగా కూడా సిబ్బంది ఏదైతే క్రయ విక్రయదారులకి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్లు కాక ఒక రోజులో జరగవలసిన కార్యక్రమం ఒక గంటలో జరగవలసిన కార్యక్రమం పూర్తిగా కూడా 2 రోజులు 3 రోజులు కూడా నిరీక్షణ చేసి చేయవలసిన పరిస్థితులు అయితే ఉంది. అయితే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అనాలోచిత నిర్ణయం నూతన సాఫ్ట్వేర్ని డబ్బులు ఖర్చు పెట్టి మరీ తెచ్చినటువంటి ఈ క్రిటికల్ రివర్ సంస్థ ఏదైతే సమకూర్చిందో కార్డు 0.2 ఇది పూర్తిగా కూడా ఇందులో సాంకేతిక సమస్యలు తొలుత నుంచి తలెత్తుతున్న దాని సమస్య పరిష్కారానికై ఎటువంటి ప్రణాళిక అయితే రూపొందించలేదు. ఆ సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పూర్తి స్థాయిలో ఈ వీటన్నిటిని రిజిస్ట్రేషన్లు కూడా పక్కన పెట్టి మళ్ళీ మరుసటి రోజు రావాలని చెప్పడం, తర్వాత రోజుకి వాయిదా వేసిన పరిస్థితుల్లో పూర్తిగా కూడా రిజిస్ట్రేషన్లకి వచ్చినటువంటి ఎవరైతే కక్షిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తమ ప్రణాళికలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంది. అయితే తాజాగా ఈ సాంకేతిక సమస్యలన్నింటినీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటిపై ఒక పర్యవేక్షణ ఉండాలి, ఒక కమిటీ వేసి సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలు ఈ సాఫ్ట్వేర్ను కూడా పూర్తిగా మార్చివేసేది. అయితే కార్డు 0.2ని కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ని పూర్తిగా కూడా తొలగించి గతంలో జాతీయ విజ్ఞాన కేంద్రం ఎన్ఐసి ఇస్తానటువంటి సాఫ్ట్వేర్ గతంలో కూడా పనిచేసినటువంటి దీన్ని గత ప్రభుత్వం కూడా వాడిన సందర్భంలో తిరిగి మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని తీసుకొస్తే చాలా వరకు ఈ సమస్యల నుంచి గట్టెక్కచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు సైంటిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఆదాయం కూడా చాలా ఎక్కువ వస్తుంది. కోట్ల రూపాయలు ఆదాయం సమకూరే నేపథ్యంలో పూర్తిగా దీనిపై దృష్టి పెట్టాలి, ఈ సమస్యని పూర్తిగా కూడా పరిష్కరించాలి అని కూడా ప్రస్తుతం జిల్లావాసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమస్య ఇబ్బడమొబ్బడిగా వస్తుంది, ఒక్కొక్కసారి రోజుల తరబడి వారం తరబడి కూడా వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి సాఫ్ట్వేర్ అయితేనో
అలాగే ఈ కేవైసీకి సంబంధించి యూఐడిఏఈతో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ముఖ్యంగా రెండు అనుసంధానంతో పూర్తిగా కూడా ఈ క్రయ విక్రయాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ సాంకేతిక సమస్యల వల్ల ఏదో దాంట్లో ఒక సమస్య వల్ల పూర్తిగా రిజిస్ట్రేషన్లు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దస్తావేజులో రెండో పేజీకి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా అటు క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటికి సంబంధించి ఫోటోలు కేవైసీ అనుసంధానం చేయడం కానీ, అలాగే రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించి ఈ సైను పూర్తిగా కూడా అప్లోడ్ కాకపోవడం, రెండో పేజీలో పడకపోవడం నేపథ్యం ఈ సాంకేతిక సమస్య కూడా సర్వెత్తుతుంది. ఒకవేళ ఇవన్నీ అనుకూలిస్తే వాతావరణం అనుకూలించక ఆ ప్రాంతంలో విద్యుత్ కోల్పోతున్న పరిస్థితుల్లో కూడా పూర్తిగా కూడా ఇదొక ప్రధాన సమస్యగా కూడా తలెత్తడంతో పూర్తిగా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు సంబంధించి సాఫ్ట్వేర్ అన్నది ఖర్చుగా మార్చాలి. ఎందుకంటే గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. ఈ సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు పూర్తిగా వీటిని నిర్మూలించేందుకు చాలాసార్లు వాటిని క్రిటికల్ రివర్ సంస్థకు సంబంధించి ప్రతినిధులు కూడా వచ్చారు. అయినా ఎక్కడ ఆ సమస్యలు అన్నవి ఎక్కడా కూడా పరిష్కారం కాలేదు. తిరిగి అవే మళ్ళీ రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఇక మీదట ఇటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా కూడా ఆదాయ వనరుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖలకి సంబంధించి సాఫ్ట్వేర్ని పునరుద్ధరించాలి. మాకు ఏదైతే సమయం కేటాయించుకుని వస్తామో మా పనులు కూడా ఆపుకుని మాకు ఇబ్బందులు లేకుండా రోజుల తరబడి గంటల తరబడి నిరీక్షించకుండా అతి సులభతరంగా రిజిస్ట్రేషన్లు అయితే చేయాలి. ఆ విధంగా మార్పులు తీసుకురావాలంటే కూడా జిల్లావాసులు అయితే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని. థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీరామూర్తి, చెప్పండి, ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలకైతే అంతరాయం కలుగుతుంది నిరంతరం. దానివల్ల ఆధార్ లింకు లేకపోవడం వల్లనే ఎక్కువగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. విజువల్స్ లో కూడా చూస్తున్నాము, చాలా మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. అసలు దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చే ఆలోచనలో ఉన్నారా అధికారులు? వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 296 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మొత్తం నిన్న పూర్తి స్థాయిలో ఈ రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. అలాగే ఈరోజు చూస్తే ఇప్పుడు ఒక అరగంట క్రితం వరకు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి. ఒక శుభవార్త ఏంటంటే వినియోగదారులకి ఒక 20 నిమిషాల నుంచి ఈ మొత్తం నెట్వర్క్లన్నీ కూడా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదైతే రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు వర్క్ మొదలైందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ఈరోజు ఉదయంగా వచ్చిన వాళ్ళు కూడా నిరాశతో మధ్యాహ్నం వరకు ఉండి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. నిన్నైతే అసలు ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కానీ రిజిస్టర్ ఆఫీసులు చాలా ఉన్నాయి. అసలు నిన్నైతే చాలా మొండికేసింది. ఏదైతే నెట్వర్క్ ఉందో ఈ నెట్వర్క్లో లోపాల వల్ల కాకుండా ఏదైతే ఆధార్ అనుసంధానం చేసే విషయంలో ఆధార్ సర్వరు అనుసంధానం కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వర్గాలు స్పష్టం చేసిన పరిస్థితి. ఏదైతే ఆధార్ సర్వర్ ఉందో అది పూర్తిగా డౌన్ అయింది. అంటే ఇప్పుడు మన రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఆధార్ లింకు జరుగుతుంది. ఆధార్ లింక్ జరగడం వల్ల వాళ్ళ ఆధార్ లింక్ జరగకపోతే కనుక రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోద్ది. అయితే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఈ నెట్వర్క్ ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఏదైతే సబ్ రిజిస్టర్ ఆధార్ లింక్ తోటి ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరగాల్సి ఉంది కాబట్టి ఆ సర్వరు ఇది అనుసంధానం కాకపోవడం వల్ల అది సర్వర్ డౌన్లో ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. నిన్న అయితే అసలు ఎక్కడా కూడా ఈ రిజిస్ట్రేషన్ జరగలేదు. రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం ఇచ్చే శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ ప్రధానమైనది. ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి గంటకి జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్లో వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకి ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా గతంలో మామూలుగా జరిగే ప్రక్రియ, అంటే మామూలుగా నామినల్గా జరిగే ప్రక్రియ. సాధారణ పద్ధతిలో ఫైల్స్ చేసే పరిస్థితిని ఆన్లైన్ చేసిన తర్వాత కొన్ని పరిస్థితులు అయితే వీళ్ళకి బాగానే జరిగాయి. అయితే కొత్తగా వచ్చిన కార్డు 0.20 ఈ నెట్వర్క్ అయితే కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది కలిగింది. గత 6 నెలల క్రితం దీన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రవేశపెట్టారు. అయితే కొంతకాలం కొంత ఇబ్బందులకు కూడా గురైనాయి. అయితే ఇప్పుడు అది లైన్లో పడ్డ తర్వాత చూస్తే అప్పుడప్పుడు ఈ బ్రేక్ అవుతుంది, నెట్వర్క్ ఇబ్బందులు కూడా ఎదురొస్తున్నాయని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనిది మొత్తం పూర్తిగా డౌన్ అయిపోయిన పరిస్థితి నిన్నంతా జరిగింది. అలాగే అనేక మంది రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్ళు, కొనుగోలు అలాగే అమ్మకాలు చేసుకున్నారు. ఇద్దరు కూడా విక్రయ వినియోగదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అలాగే రాత్రి వరకు కూడా వెయిట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఉదయం మళ్ళీ వచ్చిన అదే పరిస్థితి ఉండడంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే ఈరోజు మెల్లిగా
1-2 రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితి కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు జరిగినాయి. అయితే ఇప్పుడు మనకు శుభవార్త ఏంటంటే, వినియోగదారులకు శుభవార్త ఏంటంటే, ఇప్పుడు 3 గంటల నుంచి ఈ నెట్వర్క్ పనిచేస్తుందని చెప్పేసి ఇప్పుడే సబ్ రిజిస్టార్ వర్గాలు మనకు సమాచారం అందించాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్తున్నారు. దీంతో మళ్ళీ వినియోగదారులు అంటే రేపు ఎల్లుండ పూర్తిగా సెలవు, రేపు ఎల్లుండ పూర్తి స్థాయిలో ఈ సర్వర్లన్నీ కూడా వినియోగంలోకి వస్తాయని చెప్పి ముందుగా దీనికి సంబంధించిన సాంకేతిక సిబ్బంది సబ్ రిజిస్టర్ ఆఫీసులకు తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితి అంతా కూడా అధిగమించాం, ఇప్పటికే నెట్వర్క్ మొదలైంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించామని చెప్పేసి ఈ సబ్ రిజిస్టార్ గారు ఇప్పుడే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా సబ్ రిజిస్టార్ ఈ నెట్వర్క్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కరెంటు సమస్యలు కొన్ని చోట్ల ఉన్నాయి. అలాగే కరెంటు పోయినప్పుడు ఏదైతే ఇన్వర్టర్ మీద నడవాలో ఆ పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల జనరేటర్ల మీద కూడా రిజిస్టర్ ఆఫీసులు కొనసాగుతున్న పరిస్థితి, కొన్ని చోట్ల కరెంటు బిల్లులు అద్దెలు చెల్లించలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా కాస్త సమస్యల్ని అధిగమించగలిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం కలగజేస్తున్న రిజిస్టర్ ఆఫీసుల్ని మొత్తం ఆధునీకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఏదైతే నెట్వర్క్ కొత్తగా వచ్చిందో ఈ నెట్వర్క్ ప్రస్తుతం అలవాటు చేసుకున్న తర్వాత కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఇది ఆధార్కి అనుసంధానంగా నడవాల్సిన పరిస్థితిలో ఆధార్ సర్వర్ కనుక డౌన్లో ఉంటే కనుక రిజిస్ట్రేషన్ జరగటం లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు 0.20 ఈ కార్డు నెట్వర్క్ ఉందో దీనికి ఏదైతే ఎంబీ నెట్వర్క్ ఇంటర్నెట్ ఎక్కువ ఎంబీ అవసరం వస్తుంది. కొన్ని సందర్భాల్లో నెట్వర్క్ డౌన్ అయితే కనుక, ఎందుకంటే ఐరిస్ కానీ అలాగే సంతకాలు తీసుకోవడంలో కానీ ఇవన్నీ చేసేటప్పుడు మధ్యలో టైం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని కూడా అధిగమించాలంటే రిజిస్ట్రేషన్కి సమయం కొత్త విధానం ప్రకారం 20 నిమిషాల్లో నుంచి 30 నిమిషాలు అయిపోవాల్సిన పరిస్థితిలో ఒక్కొక్కసారి గంట సమయం పైగానే పడుతుంది. దీనివల్ల విక్రయదారులు కూడా చాలా గంటల తరబడి వేసి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తిరిగి ఈ దస్తావేజుల రూపంలో వినియోగదారులకి అందజేయాల్సిన పరిస్థితిలో కూడా ఆలస్యం జరుగుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కొత్తగా దీని మీద సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవాలి. విక్రయదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ప్రధానమైన ఆదాయ వనరులు కల్పిస్తున్న ఈ శాఖని, రిజిస్ట్రేషన్ శాఖని సంస్కరించాలని చెప్పేసి కూడా ఇక్కడ వినియోగదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తానికి ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొంతమంది రైటర్లు దీన్ని ఇప్పుడు ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది బయట ఉండే ఇదంతా గైడెన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైటర్లు లేకుండా కూడా ఇది ముందుకు సాగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ కార్డు 02 పాయింట్ ప్రకారం ఎవరికైనా వినియోగదారులు తమ రిజిస్ట్రేషన్ కాపీని ఆన్లైన్లో పూర్తి చేసుకుని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది ఇందులో విధానం. అయితే దీనికి ప్రస్తుతం అయితే ఆ విధానం కొనసాగడానికి తక్కువ పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రైటర్ల మీద ఆధారపడి ఈ రిజిస్ట్రేషన్ కొనసాగుతూ ఉన్నాయి. దీన్నంతా కూడా సంస్కరించి ఈ ఏదైతే నెట్వర్క్ ఉందో దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి వినియోగదారులు కోరుతున్నారు. ఓవైపు సబ్ రిజిస్ట్రేషన్లో స్టాఫ్ కూడా దీన్ని నెట్వర్క్ మెరుగుపరచాలని చెప్పి కోరుతున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏమని